నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పన్నుల భారం నుండి రానున్న ఉమ్మడి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వైభవంగా శ్రీ నూకారమ్మ తల్లి విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నావతి శివకుమార్. తెనాలి అభివృద్ధి మనోహర్ పెమ్మసానితోనే సాధ్యం. వారిని గెలిపించాలన్న పవన్ కళ్యాణ్. ఆంధ్ర ప్యారిస్ గా పేరున్న తెనాలికి ఆ కీర్తిని తీసుకురావడానికి, అన్ని సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్యారిస్ గా పేరున్న తెనాలికి ఆ కీర్తిని తీసుకురావడానికి, అన్ని సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, కృష్ణా నదిలో చెక్ డ్యాంలు నిర్మాణం, రైతులు కౌలు రైతుల సమస్యలకు పరిష్కారం, పట్టణంలో సమస్యలకు చరమగీతం పాడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీలిచ్చారు. వారాహి విజయభేరిలో భాగంగా ఆదివారం తెనాలి వచ్చిన ఆయనను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి అసెంబ్లీ అభ్యర్థి మనోహర్లు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. హెలీప్యాడ్ దగ్గర నుంచి మార్కెట్ సెంటర్ వరకు జనం నీరాజనం పట్టారు. వారాహి ర్యాలీ అనంతరం మార్కెట్ సెంటర్లో జరిగిన సభలో పవన్ మాట్లాడారు. మనోహర్ ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మినహా ఈ 5 ఏళ్లలో ఒక్కటి కూడా కనిపించడం లేదని, ఇసుక దోపిడీ, గంజాయి పట్టణంగా తీర్చిదిద్దడంలో మాత్రమే వారు అభివృద్ధి సాధించారని విమర్శించారు. ఇసుక విచక్షణారహితంగా తవ్వేయటం వల్ల భూగర్భ జలాలు పడిపోయి కొల్లిపర మండలంలో రైతులు అవస్థలు పడుతున్నారని, ఆ సమస్య తెనాలి చుట్టుపక్కల మండలాల్లో ఉందన్నారు. దీనిని నివారించేందుకు కొల్లిపర దగ్గరలో ఉన్న కృష్ణానదిపై ఒక చెక్ డ్యాం నిర్మిస్తామని, నది పరివాహక ప్రాంతం కోతకు గురికాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా అడ్డుకుంటామన్నారు. తెనాలి పట్టణంలో కాల్వలు దుర్గంధం వెదజల్లుతున్నాయని, దీనిని నియంత్రించేందుకు అభివృద్ధి చేస్తామని, పట్టణంలో సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. పెద్రావూరు నందివెలుగు రోడ్డు 4 లైన్ల రహదారిని హైవే తరహాలో నిర్మిస్తామన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చెందకపోవటం వల్లే తెనాలి అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. మనోహర్ మంచి అనుభవం ఉన్న రాజకీయవేత్త అని, అటువంటి వ్యక్తికి ఓటు వేసి గెలిపిస్తే మంచి జరుగుతుందన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో మంచి డాక్టర్గానే కాకుండా మంచి ఆర్థికపరమైన సంపాదన ఉన్న, వాటిని పదవిని వదిలి ఇక్కడికి వచ్చి మంచి చేస్తామని చెప్పారని, అటువంటి గొప్ప వ్యక్తిని గెలిపించాల్సిన అవసరం మీ అందరిపై ఉందన్నారు. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం వైపు వెళ్తుంది. 2014లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు, పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు. ఇందాక దారిలో వస్తూ ఉంటే దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చోంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిది. నాకున్న కోపం, చిరాకు ఏంటంటే, అరే భారతదేశం అందరూ ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు. ఆయనకి జై భీమ్తో వందనాలు చెప్తా ఉన్నాను. ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది. ఇక్కడ రాచరికం లేదు, ప్రజలే ప్రభువులు, మనకే హక్కు ఉంది. తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకు ఉంది. మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని. నాకు ఏ కోరిక లేదు. ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం, అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు తాగడానికి అయితే మన ప్రజాస్వామ్యం లేదు. అది జగన్ కావచ్చు, జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు. నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన
తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత జనసందోహం రాదు. ఆ విషయం జగన్ తెలుసుకోవాలి. జగన్ వచ్చి రాగానే చేసింది 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు పడుతున్నామంటే అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాని పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు. అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా అమ్ముకుంటారు ఒకసారి మీరు లోపల చూసుకుని మాట్లాడుకున్న విషయం. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులు తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్లో. తెనాల్లో మనకి బంగారానికి పొద్దుటూరు తర్వాత బంగారం వ్యాపారం ఇక్కడ చాలా 2వ స్థానంలో ఉంటుంది రాష్ట్రంలోనే. అలాంటి చోట ఇక్కడ బంగారు మనకి నగలు చేసే నిపుణులందరికీ కూడా ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్తో పాటు భద్రత కల్పిస్తాం. నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని చిన్నప్పుడు తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది. మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు. ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు. సమస్య దృష్టిలో ఉంది. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. 5 సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే వదలని విక్రమార్కుడు ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం. అమరావతి లేకపోవడం వల్ల మన తెనాలి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. అమరావతిని రాజధాని చేస్తున్నామని మా అందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా, అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం. మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణానది పైన చెక్ డ్యామ్ని పూర్తి చేస్తాం. వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రీటైనింగ్ వాల్ నిర్మించాలని
ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మనల్ని పొందుతాం. మేము తెనాలి పట్టణంలో కాలువల వల్ల ట్రాఫిక్ సమస్య ఉంటా ఉంది. ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని కోరుకుంటా ఉన్నారు. రాజధానికి 4 లేన్ రోడ్డు కోరుకుంటా ఉన్నారు. వీటన్నిటినీ కూడా మేము రాగానే వెంటనే పూర్తి చేస్తాం. నిజంగా మనకి ఇంత చక్కటి కాలువలు ఉండి దారి పొడవునా వస్తూ ఉంటే నాకే విపరీతమైన దుర్గంధం ఉంది. రాగానే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, మనకి ఎక్కడైతే దుర్గంధంగా ఉన్న డంప్ యార్డ్లు కానీ, వీటన్నిటినీ భోపాల్ లాగా, లాస్ వేగాస్ లాగా శుభ్రపరిచి దుర్గంధం నుంచి తెనాలని విముక్తి చేస్తామని మీకు మాటిస్తూ ఉన్నాం. ప్రప్రథమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైతాంగానికి కావాల్సిన చెక్ డ్యామ్లు, ఇరిగేషన్ ఫెసిలిటీస్తో పాటు ఆరోగ్యానికి అవసరమైన మెడికల్ ఫెసిలిటీస్ని, మెడికల్ హాస్పిటల్స్ని అప్డేట్ చేస్తాం. 100 పడకల ఆసుపత్రిని మీకు నిర్మించేలాగా మేము బాధ్యత తీసుకుంటాం. మనం చూడాల్సింది ప్రతిభని గణించాల్సిన అవసరం ఉంది. ఎవరికి సమర్థత ఉంది, ఎవరికి ప్రతిభ ఉంది, ఎవరికి అంటే ప్రతిభా గణాంకాలు, సమర్థత గణాంకాలు, అభిరుచి గణాంకాలు. నాదెండ్ల మనోహర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకునే వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తెనాలే కాదు రాష్ట్రం అంతా బాగుపడిపోదు. నేను 8 మందికి ఎంపీలకు ఇచ్చాను, ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, కానీ జగన్ చేసిన ద్రోహం అంబేద్కర్ స్ఫూర్తిని విఘాతం కలిగించింది. 16,000 మంది బీసీలకి నువ్వు 34 నుంచి 24% తగ్గించి బీసీలని అధికారం దూరం చేసావు. అది మర్చిపోకండి. అదేంటి చిత్రమో పాపం, ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం, అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో 2019కి కోడి కత్తితో గాయం చేశారంట. సరే, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టుగా, కొడవగంటి మనకి కుటుంబరావు గారు చెప్పినట్టుగా, మనందరం మధ్యతరగతి మనుషులు. మనందరికి ఏంటంటే అధికారం ఉన్నోడు, డబ్బున్నోడు ఏమి చేసినా దానికి ఒక నైతిక భాష్యం ఇస్తాం. పాపం కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ ఎవరిని కత్తితో పొడిచినా పాప ఆయన ఏ పరిస్థితుల్లో పొడిచారో పాపనండి, పాపం చంపేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారో తెలియదండి. మాకు 30,000 మంది ఆడపిల్లలు అదృష్టమయ్యారని పాపం జగన్ గారు ఏం చేస్తారండి పాపం. ఇది సగటు మధ్య తరగతి మనం చేసే తప్పు. ఇది మన హక్కులు మనం తెలుసుకోవట్లేదు. జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా? మీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు? మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు? అప్పుడు ఏమైపోయినాయి? అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా? అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్ట. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం కదా, నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న. ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతను ఇలా కప్పని కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది. ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం. సరే, నిజంగా మీ మీద రాయిసినోడిని మీరు పట్టుకోండి. ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు. జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు 5 సంవత్సరాల తర్వాత. కోడికత్తి వ్యక్తినే. ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నాను. నేను వచ్చినప్పుడు నా మీద బోల్డెన్ రాళ్ళు పడతా ఉంటాయి. మనకి బీఆర్పీ టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం. మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయి నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి. ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు. మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మరి దెబ్బలు తిని మేము వచ్చాం. నా స్టేజ్లు కూల్చేశారు. కాదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా, ముఖ్యమంత్రిని కాదు కదా, మన కథలు ఎవరికి తెలియదు. జగన్ గారితో ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారు? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు? మీరంతా? ఒక
అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు? మనకి నిజంగా సాహసిస్తాడా? ఈరోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి, వైరాలజిస్ట్. కరోనా లాంటి వైరస్ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి. నా తండ్రిని చంపేశారు, నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాళ్ళని. ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పొడిచి కూర్చున్నాం. మనందరం, మనకి పౌరుషం చచ్చిపోయింది, మనందరికి చచ్చిపోయింది. ఎందుకు నేను వ్యతిరేకపడుతుంది? చీలద్దు 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 ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేవాడు ఒకడు కూర్చొని మనందరినీ పొడుస్తా, చంపుతా, దోపిడీ చేస్తా ఉంటే ఎంతకాలం భరిస్తాం? ఎంతకాలం? సుగాలి ప్రతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. I don't want to be diplomatically right. I don't want to be convenient. I want to be right. అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండెల లోతుల నుంచి రాజకీయం చేద్దాం, గుండెల లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం. చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆలపాటి రాజా గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మేమందరం కూడా కూర్చొని నా సైజు నేను తగ్గించుకున్నా. జనసేన ఓటు పెరిగి కూడా ఎందుకు తగ్గించుకున్నానంటే మీరు గెలవడానికి తగ్గించుకున్నాను. ఇంకొకసారి ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకోలేము. ముఖ్యంగా ఇస్లాం సమాజం, నా మహిళలందరికీ చెప్తున్నాను, ఆడపడుచులందరికీ చెప్తున్నాను, మీరు నాకు, నువ్వు భారతీయ జనతా పార్టీతో ఉన్నావు కానీ ఓటేయరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి కాలు దెబ్బకి దెబ్బ తగిలితే మరి నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకి పాపం జాగ్రత్తగా హెల్ప్ చేసుకోమని చెప్పారు. అప్పుడు మీరు దానికైతే మీరు దానికి కూడా ఓటేయకూడదు. మరి ఇది నేను మోసం చేయట్లేదు. ఇస్లాం సమాజాన్ని ఈసారి మీరు విఘ్నతతో ఓటేయండి. రాష్ట్రంలోని ఇస్లాం సమాజాన్ని అందరికీ, సోదరీమణులందరికీ నేను చెప్తున్నాను, ఇస్లాం సోదరులు సోదరీమణులందరికీ, అమ్మ నేను మనస్ఫూర్తిగా చేసేవాడిని అమ్మా. మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము ఆదుకునే వాళ్ళం అమ్మా. నేను మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడవు, మా కూటమి మిమ్మల్ని ఓట్ బ్యాంకుగా వాడదు. మీ మీద ఈగ వాలితే మేము వచ్చి మీకు అండగా ఉంటాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో అత్యంత ఉన్నతమైన వ్యాపారం అయ్యండి, అంత గొప్ప అందరికీ స్థానం కల్పించిన వ్యక్తి. డబ్బు మైవైపోయిన గుంటూరు పార్లమెంట్కి ఆయన మొత్తం డబ్బులు వదులుకొని, నిజంగా నాలాగా ఎంత ఆవేదన ఉందో ఆయన ఇద్దరం మాట్లాడుకుంటే ఒకటే చెప్పారు, నాకు ఏం వద్దు సార్, నాకు దీని నుంచి కళ్యాణ్ గారు మేము పని చేస్తాం, మీకు అండగా పని చేస్తాం మీ అందరి కోసం. అందుకని నాకు మీ మద్దతు కావాలని కోరితే ఈరోజు చెప్తున్నాను పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, మా సర్వస్వం ధారపోసి మిమ్మల్ని గెలిపించుకుందాం. విజయంతో, విజయనాదంతో వెళ్దాం, విజయనాదంతో తిరిగి వద్దాం. తెలుగుదేశానికి జయం జయం, భారతీయ జనతా పార్టీకి జయం జయం, జనసేనకి జయం జయం. ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ, యువతకి, పెద్దలకి అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ సభలో మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కు ఈ ప్రాంత ప్రజలు ఘనస్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఆయనతో 7 కలిసి నడుస్తున్నామని, ఆయన ఆలోచనలు సొంత ప్రయోజనాల గురించి ఏ రోజు రాలేదని, నిత్యం రాష్ట్రం, దేశం కోసమే తపన పడేవారని అన్నారు. ఆయన మాటిస్తే జగన్లా తప్పరని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చూపిస్తామని, గతంలో సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని, మన పక్కనే ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ను తొలగించి దీని స్థానంలో 15 కోట్ల రూపాయలతో కొత్త భవనం కడతామని, షాదీఖానాలు, ఎస్సీ శ్మశాన వాటికలకు స్థలాలు ఇస్తామని హామీలిచ్చి 14 నెలలు దాటిపోయిందని, ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. అయితే తమ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ నెరవేర్చుతామన్నారు. తమకు సీటు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు, ఆయన అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటామన్నారు.
తెనాలి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది. మన ప్రాంతానికి రోడ్లు వేసాం, వంతెనలు నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా రోజు ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నిలబడింది రాజకీయాల్లో 10 మందికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అందే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం. ఈరోజు మీకు మాటిస్తున్నా, నేను పవన్ కళ్యాణ్ గారు తెనాలికి వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం. మన ప్రభుత్వంలో మనం చేపట్టబోయే ప్రతి కార్యక్రమం ప్రజల కోసం, మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం. ముస్లిం మైనారిటీ సోదరులు చాలా మంది ఆవేదనతో రంజాన్ అప్పుడు చెప్పారు, ఉపాధి కల్పించడానికి అవకాశాలు లేవు. చిన్న చిన్న వయసులోనే పాపం చేతి వృత్తి పనులు, సైకిల్ పంక్చర్లు, సైకిల్ షాపులు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితులు మారాలి. ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుకు, సోదరిమణికు మనం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించాలి. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఎస్సీ సోదరులు కూడా కోరారు బరియల్ గ్రౌండ్ ఇవ్వని. అందరికీ బరియల్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. బీసీ సోదరులు, మన యాదవులు, పద్మశాలీలు, నాయి బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించారు. నేను పవన్ కళ్యాణ్ గారు ముందు మాటిస్తున్నా, మీ అందరికీ 100% మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? ఈ బిల్డింగ్ పగలగొట్టి 15 కోట్ల రూపాయలతోటి కొత్త భవన నిర్మాణం చేస్తా అన్నాడు. చెప్పి సంవత్సరం కాదు 14 నెలలు అయిపోయింది. ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పండి. ముస్లింలకు షాదీ ఖానా అన్నారు, ఏమైంది? అదేవిధంగా కొలిపర మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అన్నాడు. ఉపన్యాసాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, నిజాయితీగా నిలబడాలి, అనుకున్న పనులు చేసి చూపించాలి. మన తెనాలి పట్టణంలో, మన నియోజకవర్గాల్లో ఏ విధంగా గంజాయి భయంకరంగా విస్తరించిందో, లా అండ్ ఆర్డర్ లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మీ అందరూ చూశారు. ప్రతి కిల్లి కొట్టులోనూ, ప్రతి వీధిలోనూ ఈరోజు గంజాయి సరఫరా జరుగుతోంది. 100% మేము ప్రభుత్వంలో వచ్చిన వారం రోజుల్లోపే గంజాయి తెనాల్లో అమ్మే ప్రసక్తే లేదు. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ తీసుకొస్తామని మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. మీరందరూ కూడా ధైర్యంగా నిలబడాలి. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వారాహి మీద వస్తే ఆ కిక్కే వేరని, ఆ కిక్కును ఇప్పుడు అనుభవించానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో గంజాయిని, మద్యాన్ని పారించి తెనాలి ప్రాంతంలోని తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీరు నింపారన్నారు. అమర్ రాజా వంటి కంపెనీలను పంపేసి పారిశ్రామికాభివృద్ధికి జగన్ సర్కార్ పాడి కట్టిందన్నారు. పేదల టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసిన దుర్మార్గుడిగా జగన్ నిలుస్తాడన్నారు. రోడ్లు చూస్తే గుంతలు, మందేమో దోచుడు, కరెంటు బిల్లులు బాదుడు, నాయకులు చూస్తే బూతులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. ప్రకృతి వనరులను దోచుకున్నారని, చివరకు నిజాయితీపరుడైన పవన్ ను తిట్టారని, అయినా ఆయన తగ్గి కూటమి ఏర్పాటుకు కృషి చేసి రాష్ట్రం కోసం పాటుపడుతున్నారన్నారు. నాకు డబ్బుపై ఆశ లేదని, స్వార్థం లేదని, వచ్చే 30 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడనని, అభివృద్ధి విషయంలో చేయాల్సిన దానికంటే ఎక్కువే చేస్తానని ఈ విషయాన్ని పవన్ సమక్షంలో హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్ర ప్యారిస్ అందగాడు మనోహర్కు నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెనాలి పరిధిలో ఆర్యవైశ్యులు, ఇతర వర్గాలపై జరిగిన దాడులు దారుణమని, పవన్ చెప్పిన బాటలోనే తాము పూర్తిగా వారికి అండగా నిలుస్తామని చంద్రశేఖర్, మనోహర్లు హామీ ఇచ్చారు. వేదికపై జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకుడు వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వారాహి మీద వస్తే ఆ కిక్కే వేరప్ప. సార్ ఎంత అదృష్టవంతులు సార్, మేము చూసి తరిస్తున్నాం, మీరు అనుభవిస్తూ తరిస్తున్నారు. గుండెల నిండిన అభిమానాన్ని ఆశయంగా మార్చుకొని ముందుకు కదులుతున్న జన సైనికులకి, నుదుటిపై పసుపు కుంకుమ దిద్దిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా
వచ్చిన మానవత్వపు మేలిమి శిఖరం. బలహీనులపై దౌడులు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రశ్నించడానికి వచ్చిన ఒక గబ్బర్ సింగ్, నేను అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 5 సంవత్సరాలలో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో దోచుకొని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. వారికి ఉన్న ఆలోచనలు అలాగనే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తికాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశయం తప్పించి, సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ₹1 కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెనాలి నియోజకవర్గంలో ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార హోరు రోజు రోజుకు వేడెక్కుతుంది. తెనాలి శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారు వెంకట రోసితో కలిసి తమ ఎన్నికల ప్రచారానికి సోమవారం లాంఛనాప్రాయంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు అందించిన సంక్షేమాన్ని గుండెల్లో గుర్తుంచుకొని ప్రజలు రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయాన్ని అందించాలని కోరారు. డెల్టా కేంద్రమైన తెనాల్లో ఎన్నికల వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతుంది. తెనాలి శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కిలారు రోసితో కలిసి తెనాలి పట్టణంలో సోమవారం తమ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తెనాలిలోని చిన్నరావూరు పార్క్ వద్ద నుండి ఎమ్మెల్యే శివకుమార్ ఈ పాదయాత్రను ప్రారంభించారు. శివకుమార్కు ఎంపీ అభ్యర్థి రోసేకు మహిళలు గుమ్మడికాయతో దిష్టి తీసి హారతులిచ్చారు. జై జగన్, జై శివన లోకల్ అంటూ పార్టీ శ్రేణి నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మేళతాళాలతో, కనక తప్పిళ్లతో, బాణాసంచాలతో, కోలాహలంగా వైసీపీ జెండాలతో రెప్రపలాడుతూ ముందుకు సాగిన ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే శివకుమార్, ఎంపీ అభ్యర్థి కిలారు రోసేలు ప్రజలకు అభివాదం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు. మార్గ మధ్యంలో పలుచోట్ల మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేసి ఆశీర్వచనం అందజేశారు. అలాగే పలుచోట్ల పలు సంఘాల ప్రతినిధులు, నియోజకవర్గ ప్రముఖులు శివకుమార్, రోసేలకు గజమాలతోనూ శాలువాలతోనూ స్వాగతం పలికి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి సోమవారం నుండి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి కిలారు వెంకట రోసేతో కలిసి ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు. పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలను ఆచరణలో చూపి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీకి ఏకపక్షంగా మద్దతు పలికి మరో ప్రభంజన విజయాన్ని అందించడం ఖాయమని అన్నారు. ఒక అన్నగా, మేనమామగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. 5 ఏళ్ల పరిపాలనలో 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని తెనాలి నియోజకవర్గ ప్రజానీకానికి అందించడం జరిగిందని అన్నారు. తెనాలి గడ్డ జగనన్నకు అడ్డా అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామని అన్నారు.
శాసనసభ్యునిగా తనను గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కిలా రోషన్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పాదయాత్ర ద్వారా ప్రజల మద్దతుని, పాదయాత్ర ద్వారా వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని కోరటం జరిగింది. నిజంగా మనం చూసాం, దోవ పొడుగున ప్రజలు బ్రహ్మరథం, వేలాది ప్రజలు మా ఇద్దరిని ఆశీర్వదించడం కోసం, అన్నని ఎంపీగా శాసనసభ్యుడిగా నన్ను ఆశీర్వదించడం కోసం ఎవరైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 5 సంవత్సరాలుగా ఒక పెద్ద కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మేనమామగా రాష్ట్ర సంక్షేమానికి నిర్వచనమైన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తే వచ్చే నెల 13వ తారీఖున జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి ప్రజలు బాక్సులు బద్దలు కొట్టబోతా ఉన్నారు. 10 సంవత్సరాలు ప్రజలతో మీ ప్రతి సుఖంలో, మీ ప్రతి కష్టంలో, మీ ప్రతి సంక్షేమంలో, మీ ప్రతి అభివృద్ధిలో మీ శాసనసభ్యుడిగా మీకోసం అనునిత్యం పరితపించిన వ్యక్తిని. 1800 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఈ తెనాలి నియోజకవర్గ పేదల అకౌంట్లో, మధ్యతరగతి వాడి అకౌంట్లో వేసిన శాసనసభ్యుడిని. అందుకే ప్రచార కార్యక్రమంలో కాళ్ళు రోడ్డు మీద పెడితే ప్రతి ఒక్క సోదరుడు మళ్ళీ ఈ తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలని మీరు చూపించిన ప్రేమాభిమానాల్ని నేను, అన్న రోసి గారు ఇద్దరం గుండెల్లో పెట్టుకుంటాం. శాసనసభ్యుడిగా మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులుగా మేమిద్దరం లోకల్స్. నేను శాసనసభ్యుడిగా తెనాలి లోకల్, అన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా గుంటూరులోనే నివాసం ఉండే వ్యక్తి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం నిజంగా మేము అదృష్టంగా భావించాం. ఎందుకో తెలుసా? 1800 కోట్ల రూపాయలని 27,000 మంది పేదలకి, నివాసం లేని పేదలకి నివాస స్థలాలు ఇచ్చే గొప్ప అదృష్టం శాసనసభ్యుడిగా మాకు కల్పించాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిలారి వెంకట రోసే మాట్లాడుతూ శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల అభిమానాన్ని చూరగొన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు పడుతున్న నీరాజనాలు చూసి సహించలేకే ప్రతిపక్షాలు దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం లేవని అన్నారు. అన్నాబుత్తి శివకుమార్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో బ్రహ్మాండమైన పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్రకి ఇవాళ జనం తండోపదండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యులకి ఎంతో మరి వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జరుపుతున్న బస్ యాత్రకి మరి తండోపదండాలుగా వస్తూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు చివరికి భౌతిక దాడులు కూడా దిగటం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఒక పిరికి పందల చర్యగా భావిస్తూ ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి ఇవాళ నిజంగానే యావత్తు సమాజం ఏదైతే ప్రజాస్వామ్యం గురించి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడో మరి ఇవాళ ప్రజాస్వామ్యం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఓ పక్కన ఖండిస్తూ ఓ పక్కన మళ్ళీ హేళన చేయటం అనేది ఇవాళ అతని నిదర్శనం, అతని యొక్క బుద్ధి నిదర్శనం అనేది కనబడతా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా ఎక్కడా కూడా ప్రజలకు రాలేరు. ప్రజలకు ఏ రోజు కూడా మీరు మంచి చేయలేరు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఎవరైనా మంచి చేశారంటే అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు గట్టి పునాదులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మీద కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, ఇలా మౌలిక సదుపాయాల్లో ఏదైతే గ్రామంలో మరి వ్యవసాయదారులకి రైతు భరోసా కేంద్రాలు
ఈ దేశంలో ఎక్కడైనా సరే మరి ఏ రాష్ట్రంలో అయినా సరే రైతులకు అనేది ఒక ఆఫీస్ ఉందా అని అడుగుతా ఉన్నా. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రైతులు కానీ ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఆఫీసు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకి మరి ఎరువులు ఉచితంగా ఎరువులు మరి ఏదైతే ఫ్యాక్టరీ రేట్లకు అందిస్తున్నాం, అలాగే వాళ్ళు నాణ్యమైన వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా ఏదైనా గిట్టుబాట్లు ధరలు తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి మద్దతుగా నిలవటం. ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళ హయాంలో కనీసం వర్షాలు కూడా పడేవి కాదు, కానీ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడి ఎన్నో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ వాళ్ళ తెలుగు దుష్ప్రచారాల పార్టీ వాళ్ళకి దుష్ప్రచారాలు చేయటమే వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఏదైతే నిజం ఇప్పుడు కూడా ప్రజలకు మంచి చేయలేదో దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు. అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలవబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చేపట్టబోతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెనాలిలో అత్యంత హైయెస్ట్ మెజార్టీ ఒక తెనాలి నియోజకవర్గం నుంచి రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అన్నాబత్తుని శివకుమార్ గారు మరి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఒక లోకల్ అభ్యర్థిగా ఇవాళ ఎన్నో సేవలు ఈ నియోజకవర్గాన్ని చేయడం జరిగింది. కానీ ఎక్కడో హైదరాబాద్లో ఉండి ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క మనస్తత్వం, వాళ్ళ యొక్క పనితీరు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. అందుకనే ఇవాళ శివకుమార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. గుంటూరు పార్లమెంట్ కూడా ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాడో ఎక్కడా కూడా కనీసం ప్రజలకు కంటికి కనబడలా. ఇవాళ నేను ఒక పొన్నూరు శాసనసభ్యుడిగా కనీసం ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పార్లమెంట్ మెంబర్ నేను ఒక్కసారి కూడా చూడలేదంటే మరి ఇంక ప్రజలు ఎక్కడ చూస్తారు? ఇవాళ 10 సంవత్సరాలు ఈ గుంటూరు ఒక ఘన చరిత్రని మరుగున పెట్టారు. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ని కైవసం చేసుకున్నామో రాబోయే రోజుల్లో గుంటూరుకి పూర్వ వైభవం తీసుకురాబోతా ఉన్నాం. గుంటూరుకి ప్రత్యేకంగా ఎన్నో పరిశ్రమలు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపల్లి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మాజీ చైర్పర్సన్లు ఆలమూరి విజయలక్ష్మి కుమారి, సయ్యద్ ఖాళీద్ నసీం, ఎంపీపీ ధనరాజు చెన్నకేశవులు, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు శేషగిరిరావు, పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, దుబాయ్ బాబు, చెన్నుబోయిన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. పన్నుల పేరుతో ప్రజలు నడ్డి విరుస్తున్న ప్రభుత్వం నుండి త్వరలోనే విముక్తి కలుగుతుందని, రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం మనోహర్ పేర్కొన్నారు. పన్నుల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం నుండి త్వరలోనే విముక్తి కలుగుతుందని, రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలకు సుపరిపాలన అందించడం జరుగుతుందని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మనోహర్ పట్టణంలోని 19, 20 వార్డులలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ప్రచారానికి వచ్చిన మనోహర్ కు పలు చోట్ల ప్రజలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని పారిశుధ్యం పూర్తిగా లోపించిందని ఆరోపించారు. తెనాలి ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయటం జరుగుతుందన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కౌన్సిలర్ దేశు యుగంధర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులో పర్యటించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు ప్రజలు పలు సమస్యలను గురించి వివరించారని, త్వరలోనే ఏర్పడి ఉమ్మడి ప్రభుత్వం సమస్యలను పరిష్కరించుతుందని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, మాజీ కౌన్సిలర్ పసుపులేటి బాలచంద్రుడు, ఎంపీటీసీ సభ్యులు అమ్మిశెట్టి హరికృష్ణ, నాయకులు బండారు రవికాంత్, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ పార్టీ సంయుక్తంగా ప్రతి షాప్ దగ్గరికి, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామో అన్నీ కూడా వివరించడం జరిగింది. ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే మున్సిపల్ పన్నుల పైన బాగా ఆగ్రహంగా ఉన్నారు. అది చాలా సందర్భాల్లో అంత దారుణంగా పెంచేశారనే మాట పదే చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్న కొట్లు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా వాళ్ళకి కేటాయించిన స్థలాలనే షాపుల్ని
ఇంకా 10 మందికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొంచెం మార్చే విధంగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు స్పందించలేదనే విషయం చెప్పారు. యుగేందర్ గారు కూడా యాజ్ ఎ కౌన్సిలర్ ఆయన కూడా ఆ సమస్య గురించి ప్రస్తావించారని చెప్పారు. అక్కడ కనీస వసతులు, సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యం లేదనేది చాలామంది పాపం బాధతో చెప్పడం జరిగింది. ఈ పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఈరోజు కనపడ్డాయి. వ్యాపారస్తులే కాకుండా మన పౌరులు కూడా ఎవరైతే అక్కడ కొనడానికి కోసం వస్తున్నారో, కొనుగోలు కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందే విధంగా చేయాలి. కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా వదిలేసి కేవలం వీళ్ళు స్వార్థం కోసం నడుపుకుంటుంటే మాత్రం అది బాగా ఇబ్బందిగా ఉంది. ప్రజలందరూ కూడా దాని గురించి అనేక సందర్భాలు చెప్పారు. మా 20వ వార్డులో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి శ్రీ నాదన్ల మనోహర్ గారు ఈ రోజున మా వార్డు పర్యటన నిమిత్తం ఇచ్చేశారు. ఎలక్షన్ నిమిత్తం వార్డుల్లో వెళ్తుంటే అనేకమైనటువంటి సమస్యల మీద, ప్రజలు పడుతున్నటువంటి బాధలు, పన్నుల మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీద, వ్యాపారాలు సరిగా లేవని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి అన్నీ కూడా మనోహర్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారందరి మాటలు కూడా సానుకూలంగా మనోహర్ గారు విన్నారు. మనం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి ఒక్క సమస్యను కూడా నేను తీరుస్తానని చెప్పేసి మా వార్డు ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా వార్డు ప్రజలందరి తరఫున కూడా మనోహర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. రాబో రోజుల్లో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎంతో పట్టుదలగా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మనోహర్ గారి గెలుపు కాదు, ఇది నా గెలుపు అనే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పనిచేయాలని చెప్పి అఖండమైనటువంటి మెజార్టీతో మన మనోహర్ గారిని, అలాగే డాక్టర్ బ్రహ్మచాని చంద్రశేఖర్ గారిని కూడా వారికి 1,00,000 ఓట్ల మెజార్టీ, అలాగే మనోహర్ గారికి 50,000 మెజార్టీతో తగ్గకుండా మనందరం కూడా కృషి చేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమత ఆర్ట్స్ థియేటర్ ప్రజ్వలిత తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో 16వ తేదీ మంగళవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు నాటక రంగం మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమత ఆర్ట్స్ థియేటర్ ప్రజ్వలిత తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో 16వ తేదీ మంగళవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం స్థానిక టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాణ సభ్యులు వివరాలను వెల్లడించారు. నిర్మాణ సభ్యులు ఎం రామలింగేశ్వర మాట్లాడుతూ కార్యక్రమంలో తొలిగా అనితరుడు పుస్తక పరిచయ సభ జరుగుతుందని తెలిపారు. అనంతరం మానవ రాజ్యంలో సాంఘిక నాటిక ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కనపర్తి బాబురావు మాట్లాడుతూ సాంఘిక నాటక రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్స్ థియేటర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ముట్టడిలో నటించిన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుందని తెలిపారు. అనంతరం ముట్టడి నాటక రచయిత పి ప్రకాష్ రచన దర్శకత్వం వహిస్తున్న మానవ రాజ్యంలో అనే నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. నాటికలో డాక్టర్ బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, వేము రామరాజు, నాగం రమేష్, గుంటుపల్లి వసంత యామిని, బుగ్గె శ్రీరామ్, అద్దంకి శ్రీనివాసం తదితరులు నటిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమానికి కళాభిమానులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అంటే 16/4/2024 తెలుగు రంగస్థల దినోత్సవ సందర్భంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి ఒక 2 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజ్వలత మరియు సమత ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాసరావు గారు రచించినటువంటి సమాంతర ఛాయలు కానీ, 6th ఎలిమెంట్ కానీ ఆయన రచనల మీదుగా శ్రోతల నుండి ఫీడ్బ్యాక్ తెప్పించి అవన్నీ క్రోడీకరించి అనితరుడు అని ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ పుస్తకం మీద విశ్లేషణ మీద గరికపాటి సుబ్బారావు గారు మొదలైన పెద్దలు ఆ పుస్తకం మీద విశ్లేషణ చేస్తారు. తదనంతరం ముట్టడి ప్రకాశ్రావు గారు రచించినటువంటి మానవ రాజ్యంలో నాటకం ప్రదర్శింపబడుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారులు, కళాభిమానులు, పెద్దలందరూ, నాటకాభిమానులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అదే రోజు ఈ సాహిత్య సభ అనంతరం 6:30 గంటలకు ముట్టడి నాటకం ప్రదర్శించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. నాటక రంగ చరిత్రలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన
సమత ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టాం. దీని నిర్వహణ కనపర్తి బాబురావు గారు, ముట్టడి ప్రకాష్ గారు చేస్తారు. కాబట్టి అందరూ ఈ సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులు అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం. అతి దుర్మార్గంగా కొనసాగుతున్న కుల వ్యవస్థని నిర్మూలించాలి. ఈ దానవరాజ్యాన్ని నిర్మూలించి మానవరాజ్యాన్ని, పరిపూర్ణమైన మానవరాజ్యాన్ని సాధించడానికి ఎందరో మహనీయులు కృషి చేశారు. పూలే, అంబేద్కర్, శ్రీశ్రీ, జాషువా, గురజాడ, కందుకూరి, కవిరాజు త్రిపురనేని, మన బొల్లిమత శివరామకృష్ణ, ఎందరో ఈ మానవరాజ్య స్థాపన కోసం ఎంతో తప్పించారు, అలుపెరగని యుద్ధం చేశారు. అయినా ఈ భారత సమాజాన్ని ఈ కులభేతం వీడటం లేదు. అది ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి సంకలనం చేసిన ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ కనపర్తి యేసురత్నం పుస్తకావిష్కరణ కార్యక్రమం తెనాలి ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు పార్క్ నందు గల కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెనాలి ఐతానగర్లోని పొట్టి శ్రీరాములు పార్క్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం సాయంత్రం ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ కనపర్తి యేసురత్నం పుస్తక పరిచయ సభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కనపర్తి యేసురత్నం చిత్రపటాలకు అతిథులు, వక్తలు పూలమాల వేసి ఘన్యవాదార్పించారు. అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రొఫెసర్ చల్లపల్లి స్వరూపారాణి సంకలనంతో రూపొందించిన ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ కనపర్తి యేసురత్నం పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ దళిత జాతి అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడు కనపర్తి యేసురత్నం ప్రశంసించారు. నిష్కళంకమైన మనసు కలిగిన ఆయన అనేక పోరాటాలకు నాయకత్వం వహించి దళితుల అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు. ఆయన ఉద్యమ జీవితం, ఆలోచనలు తదితర అంశాలతో కూడిన పుస్తకాన్ని అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించుకోవడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్ గడ్డేడి సురేంద్ర, వక్తలు మేకతోటి ప్రభాకర్ రావు, తంగిరాల సోని, పిల్లి విద్యాసాగర్, సమత, ఉన్నం వినయ్ కుమార్, కె బెనహర్ బాబు, డాక్టర్ కె అబ్రాహం లింకన్, డాక్టర్ పిల్లి వాసు, బేతాళ భూషణం, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడికి వెంటనే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మరి ఆయన ఎంతగానో కృషి చేసిన విధంగా మరి ఇప్పుడు మనం విని ఉన్నాము. ఆనాడు మరి బాబురావు, తెనాలి బాబురావు అంటే మా బాబాయ్. అప్పుడు వాడి వీళ్ళంతా మేము చిన్నపిల్లలను చాలా కలిసికట్టుగా పనిచేసేవాళ్ళు. ఏది చేసినా కానీ తెనాలి ఐతానగర్ పట్టణంలో వైఎస్ఆర్ కాలేజీలో చదివిన ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి దగ్గరే చాలా వరకు మేము చూసాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. మరి ఇలాంటి కార్యక్రమాల్లో మరి యేసురత్నం గారు ముందుండి వీళ్ళందరినీ నడిపించిన విధానము చాలా గొప్పగా ఉంది. అంతేకాదు మరి బాబాసాహెబ్ గారి ఈ యొక్క జయంతి సందర్భంగా మరి ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ జరగడం చాలా సంతోషము. మరి దాన్ని రచించినటువంటి స్వరూపరాణి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మనం ఎంతకాలం జీవించామని కాదు, కానీ ఏ విధంగా మనం జీవించాము, ఎంతమందికి మనం ఉపయోగకారకులుగా ఉన్నాము అనేటువంటి ఆలోచన మానవులకు రావాలి. ఆ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడే కనపర్తి యేసురత్నం గారు. ఈ పుస్తకం యొక్క ఆ శీర్షికను చూసినప్పుడు నేను మేడం గారికి వెంటనే మెసేజ్ పంపించాను. మీ శీర్షిక సూపర్ బండి అని. ఆర్గానిక్ అంటే చెప్పారు వారు. నేనేం చెప్తానంటే మనుషుల అంటే మానవులకు సంబంధించి హృదయ శుద్ధి కలిగినటువంటి వారే ఆర్గానిక్ ఇంటెలెక్చువల్. యేసురత్నం నిష్కల్మషమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. మనసులో ఏది కూడా కల్మషమైనటువంటి భావాలు కానీ మాటలు కానీ ఏమీ కూడా ఉండవు. మరి కార్డ్స్కి యేసురత్నానికి 4 శతాబ్దాల అనుబంధం. 1984 సంవత్సరంలో కార్డ్స్ సంస్థలోకి ప్రవేశించాడు. ఒక సామాన్య సేవకునిగా మేము అనుకున్నది ఆ భావన. కానీ మనిషి అంతంతై ఎంతో ఎత్తుకు ఎదిగినవాడు యేసురత్నం. రచయితగా రంజన్ బాబు గారి గురించి ఒక పుస్తకం రాశాడు. అంటే దళిత ఉద్యమానికి సంబంధించి ప్రత్యక్ష పరోక్ష
విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా వాటి మీద నిరంతరం ఒక పోరాటం సాగిస్తేనే ఈ కుల సమస్యకి పరిష్కారం లభిస్తుంది. కొంతమేరకైనా మనం ఈ సమాజంలో మనుషులుగా గుర్తించబడతామని చెప్పేసి అభిప్రాయపడిన వాడు యేసుదాస్. అందుకని ఇది ఒక పొరపాటు చాప్టర్. ఆయన ప్రారంభించినటువంటి ఉద్యమం ఆ ఫేస్ అనేటువంటిది దళిత ఉద్యమ చరిత్రలో చాలామంది విస్మరించబడినటువంటి ఒక టైం, ఒక పీరియడ్. తర్వాత అంతా రాస్తున్నారు, కట్పట్మారావు గారు దళిత ఉద్యమం తర్వాత ఇవన్నీ రాస్తున్నారు. కారం చేడు చుట్టూ జరగకపోయినా కూడా అలాంటివి చాలా జరిగాయి. కనిపించని అనేక హత్యలు, కనిపించిన అత్యాచారాలు, పోలీస్ కేసులకు ఎక్కని అత్యాచారాలు, హత్యలు చాలా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూసి అనుభవించేటువంటి బాధితులతోటి ఆయన సానుభూతి సహానుభూతి చూపిస్తూ వాళ్ళలో ఒక్కడిగా జీవించినటువంటి. అందుకనే ఈ చాప్టర్ ఖచ్చితంగా రికార్డు కావాలి. స్థానిక ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక ఇస్లాంపేటలోని శ్రీ నూకాలమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారి విగ్రహ పునఃవాయు ప్రతిష్ఠా మహోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రీ నూకాలమ్మ తల్లి భక్తి బృందం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రతిష్ఠా మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్టలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం కొనసాగాలని, రానున్న ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రి జగన్ ను గెలిపించాలని నూకాలమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కుర్రా సుజాత, నాయకులు కుర్రా శ్రీను, కాళిదాసు సత్యనారాయణ, సుభాని, కావేటి నిర్మల, ఈశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు ముత్యాల ఆదినారాయణ, సింగంపల్లి రాంబాబు, రెడ్డి నాగశివ, సింగంపల్లి తిరుపతయ్య, ఎర్రంశెట్టి కోటి సత్య, దుర్గా ప్రసాద్, మాడుగుల వెంకన్న స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నూకాలమ్మ విగ్రహ ప్రతిష్టని ఆ సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకొని రాబోయే ఎలక్షన్స్లో విజయం చేకూరాలని, ఈ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ కొనసాగించేలాగా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వించేదాకా నూకాలమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. ఈ ఆశీస్సులతో ప్రజలకి రాబోయే రోజుల్లో కూడా సంక్షేమాన్ని ఇంకా బాగా అందిస్తాం. ఈ గుడి పూర్తి స్థితిలో అయిన రోజు వీళ్ళందరూ వెళ్ళి అన్నగారిని సహాయం అడిగారు. అన్నగారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి అంతర్యానం లేకుండా ఈ గుడి నిర్మాణానికి ఆయన ఇచ్చిన మాట ప్రకారము ఆయన ఏదో ఎలక్షన్ తర్వాత చేస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే అన్నగారు ఎలక్షన్ ముందే వీళ్ళు మాట ప్రకారం మాట చెప్పిన వెంటనే వారంలోనే గుడి నిర్మాణాన్ని పూనుకున్నారు, శంకుస్థాపన చేశారు. వాళ్ళ గుడి పూర్తయింది. అందరూ మన రిలీజ్ సోదరులు అందరూ చాలా సంతోషంగా అన్నగారిని పిలిచి ఇవాళ మాట్లాడడం జరిగింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ స్కూల్ విద్యార్థులు గుంటూరుకు చెందిన రోబోటిక్ టెక్నాలజీ డైరెక్టర్లు సాయిరామ్ సాజిద్ల ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నిర్వహించిన రోబోటిక్ వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్ విద్యార్థులు గుంటూరుకు చెందిన రోబోవింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్లు సాయిరామ్ సాజిద్ల ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో సోమవారం ఉదయం నిర్వహించిన రోబోటిక్ వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకర్షించింది. పలు విభాగాలలో నెహ్రూ నికేతన్ విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. రోబో ఎలా పనిచేస్తుంది, కృత్రిమ మేధస్సుకు సంబంధించిన అంశాలు, డ్రోన్ పనితీరు, నడిపే విధానం, కళ్లకు కనపడిన వారికి సహాయకారిగా శబ్దం చేస్తూ వెన్నింటి ఉండే స్మార్ట్ బ్లైండ్ మ్యాజిక్ సిస్టమ్, పిల్లలు డిజైన్ చేసిన వీడియో గేమ్స్, ఉన్న వీడియో గేమ్స్లో మార్పులు చేయటం, ఇంట్లో ఉన్న విద్యుత్ దీపాలను సెల్ ఫోన్ ద్వారా వెలిగించటం, ఆఫ్ చేయటం, ఇలా అనేక అంశాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. ఈ వర్కింగ్ మోడల్స్ తయారు చేసే విధానాన్ని, దానికి వాడిన సాఫ్ట్వేర్ను కంప్యూటర్ ద్వారా అందరికీ వివరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యూజువల్గా మనకి స్కూల్ లెవెల్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే జనరల్ ఎంఎస్ వర్డ్ అని ఎంఎస్ ఆఫీస్ అని వీటి వరకే టీచ్ చేస్తూ ఉంటాము. కానీ మన నెహ్రూ నికేతన్లో ఏంటంటే ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటి, సాఫ్ట్వేర్లో లేకపోతే కంప్యూటర్స్లో ఫ్యూచర్ ఏంటి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్. సో అందువల్ల మనము ఈ రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆల్రెడీ మన స్కూల్లో ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ ఏంటంటే జస్ట్ లాస్ట్ 4 monthsగా నవంబర్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరిగింది. సో ఈ 4 monthsలో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక దేర్ ఆర్ అబౌట్ 30 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ బీన్ డిస్ప్లేడ్. ఒక 30 ప్రాజెక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఈ 30 ప్రాజెక్ట్స్లో కూడా కొన్ని లోకోమోటివ్ రోబోట్స్ ఉన్నాయి. సో ఏదైతే రోబోట్ వెళ్తూ ఏదైనా ఆబ్జెక్ట్ కనపడ్డప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం అలాంటివి ఉన్నాయి. అలాగే గేమింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ కెన్ ఎంజాయ్ ద క్రియేటింగ్ ఏ గేమ్. At the same time we have the artificial intelligence, like depending upon looking at our face, మనం హ్యాపీగా ఉన్నామా సాడ్గా ఉన్నామా చెప్పడము, అలాగే మనం మాస్క్ వేసుకున్నామా లేదా ఇలాంటివన్నీ కూడా యూజింగ్ ఏ వెబ్ క్యామ్ మనల్ని స్కాన్ చేసి ఈ ప్రోగ్రామింగ్ ద్వారా మనం అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించగలుగుతున్నాము. సో దీనివల్ల ఏంటి అంటే స్టూడెంట్స్లో క్రియేటివిటీ పెరగడమే కాకుండా దే ఆర్ గోయింగ్ టు గెయిన్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో ఆ ఫ్యూచర్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం స్కూల్ లెవెల్ నుంచి కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే స్టెప్ బై స్టెప్ డెఫినెట్గా వాళ్ళు బై ద టైమ్ దే కమ్ టు ద గ్రాడ్యుయేషన్ లెవెల్ వెన్ దే గో టు ద కాంపిటేటివ్ వరల్డ్ డెఫినెట్గా అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ వి థ్యాంక్ సాయిరామ్ గారు హూ ఈజ్ ద టీమ్ లీడ్ ఫర్ దిస్ పర్టికులర్ program. He came from Guntur and he is conducting this particular program. So ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్కి అలాగే ఎంకరేజ్ చేసిన పేరెంట్స్కి కూడా వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. మొదటి నుండి బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి, టీడీపీ, జనసేన పార్టీల వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మొదటి నుంచి బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ, జనసేన పార్టీల వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం అమృతలూరులో సోమవారం జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీ సంఘ నాయకులు బట్టు మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆనందబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుందని, మేనిఫెస్టోలో బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు రక్షణ చట్టం, 50 ఏళ్లు నిండిన ప్రతి బీసీ కులాల వారికి 4,000 రూపాయల పెన్షన్ మంజూరు చేయనున్నట్లు తెలియజేశారు. సమాజంలో సగభాగమైన బీసీలను వైసీపీ పార్టీ వేధిస్తుందని, వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేస్తే 30కి పైగా పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి వారిని ఆర్థికంగా ఎదగకుండా అణగదొక్కారని ఆరోపించారు. టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి బీసీల అభివృద్ధి ధ్యేయమని, బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కృషి చేస్తారని, రానున్న ఎన్నికలలో బీసీలంతా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆనందబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు ఎలవర్తి బ్రహ్మానందం, శరణగిరి రాజేంద్ర ప్రసాద్, ఆజన వెంకటేశ్వరరావు, రాయన ప్రసాద్, బొంత ఆంజనేయులు, తాత నాగేశ్వరరావు, ఓలేటి వసంతరావు, గొప్పరాజు కోటేశ్వరరావు, రామచంద్రరావు, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో చేయబోతున్నటువంటి కార్యక్రమాల మీద పెద్దలందరూ మాట్లాడుతున్నారు. ప్రధానంగా బీసీలు సమాజంలో సగభాగం పైన ఉన్నారు. ఈ వాస్తవాన్ని మొట్టమొదటి గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ కులాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైనాక ఒక తాటి మీదకి వచ్చి ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మా కోసమే వచ్చింది, మా పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఎన్టీ రామారావు గారి పిలుపుని అందుకొని మొత్తం కూడా ఆ రోజు పార్టీకి వెన్నెముకగా నిలబడినటువంటి పరిస్థితులు ఒకసారి ఇవాళ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు లేక తెలుగుదేశం పార్టీ లేదు. ఇది యథార్థం. ఒక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చి పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టించడం తెలియదు, సంపద సృష్టించి పేదవాడికి పంచాలి. అది చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. అది చేయగలరు, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన దూరదృష్టి కలవాడు, ఒక విజన్తో ముందుకెళ్తాడు. ఇతనికి విజనే లేదు. అట్టగోలుగా దోపిడీ చేయడం, డబ్బు మొట్టలు ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఆదాయం ఎంత చూసుకోవటం, తాడేపల్లి బ్యాలెన్స్ ఎంత వచ్చిందో చూసుకోవటం, ఒక పక్క పంకాల్లో దాచిపెట్టుకోవటం.
ఎన్నికలకు వేల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా అధికారం ఏ విధంగా సాధిస్తారు. అధికారం ఎందుకంటే తన మీద కేసులు ఉన్నాయి. 13 కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్ ఎదుర్కొంటా ఉన్నాడు. అధికారం లేకపోతే మళ్ళా జైలుకి వెళ్తాడు. ఆ కేసులు విచారణ వేగంగా మొదలైతే జైలుకి పోతాడు. జైలు పోకుండా ఉండడానికి అధికారాన్ని కాపాడుకోవాలి. మన కోసం అధికారం తప్ప ప్రజల కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదనేది ప్రధానంగా మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం. అదేవిధంగా బలహీన వర్గాలకి ప్రత్యేకంగా ఇది బలహీన వర్గాల సమావేశం కాబట్టి ఎప్పుడూ లేని విధంగా బలహీన వర్గాల కోసం ఒక డిక్లరేషన్ ఇచ్చాము. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వస్తా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేశారు. బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు ఆ డిక్లరేషన్ ద్వారా ఇచ్చాడు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా పెన్షన్, ఇది చాలా శుభపరిణామం. 50 ఏళ్ళు నిండిన వాళ్ళకి పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్. 4,000 కూడా రేపు జూలై నెలలో ఎన్నికలు అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి వస్తున్నాం. ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్ 3,000 కలుపుకొని 7,000 ఇస్తాడు జూలై. అది గుర్తుపెట్టుకోండి. బలహీన వర్గాలకు 50 ఏళ్ళకి పెన్షన్, జూలై నెలలో 7,000తో మొదలైతే పెన్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా ఇంకా అనేక రకాలుగా సప్లాన్, బలహీన వర్గాలకు బీసీ సప్లాన్ సంబంధించి ఏటా 30,000 కోట్లు. గతంలోనే అధికారంలో ఉన్నప్పుడు చట్టం చేసాం అసెంబ్లీలో. ఆ చట్టం తీసి మూలం పడేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఆ చట్టం అమలు చేస్తాం. 30,000 కోట్లు సంవత్సరానికి, 5 ఏళ్లలో 1,50,000 కోట్లు. ఈ పథకాలకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్తాడు, సప్లాన్ అంటాడు, సప్లాన్ తీసుకొచ్చి పథకాల్లో చూస్తాడు. పథకం అనేది అందరికీ వర్తించేది. ఈ సప్లాన్ అనేది కేవలం బలహీన వర్గాల కోసం అదనంగా ఖర్చు పెట్టేటటువంటి పథకాలు ఇవాళ బీసీ కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్లు ఖర్చు పెట్టే ప్రణాళికలు సిద్ధం చేసి బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చారని చెప్పి మీకు తెలియజేస్తారు. సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే బీసీలకి ఒక నిధి ఏర్పాటు ఉండాలి. ఈ సంక్షేమ పథకాల కోసం కార్పొరేషన్ ద్వారా మనం చంద్రబాబు నాయుడు గారు 1,50,000 కోట్ల రూపాయలు బీసీలకి 5 సంవత్సరాల్లో ఖర్చు పెడతానని చెప్పి ప్రత్యేకంగా ఈ చట్టంలో అమలుపరిచారు, ఈ డిక్లరేషన్లో. అదేవిధంగా రక్షణ చట్టం చాలా ఇంపార్టెంట్ అయింది. రక్షణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం మన అందరూ చెప్పారు సోదరులు. చంద్రయ్య యాదవ్ గారు అయితేనేమి, నందం అబ్బద్దయ్య గారు అయితేనేమి, ఇక్కడ పిల్లవాడు అమర్నాథ్ గౌడ్ అయితేనేమి, అది గిరాతంగా చంపినటువంటి ఉదాహరణకి ఆధారంగా పుట్టిన చట్టమే ఈ రక్షణ చట్టం. ఈ రక్షణ చట్టం అమలు అవ్వాలన్నా, ఈ సూపర్ 6 పథకాలు జనాలకు పోవాలి, జనాలకి చేయాలన్నా, ఈ ప్రజలకి ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేయాలన్నా, ఈ డిక్లరేషన్ అమలు చేయాలన్నా కూటమి విజయం తథ్యం. విజయం సాధిస్తేనే ఈ పథకాలన్నీ అమలు అవుతాయి. ప్రత్యేకంగా మనం చెప్పడం కాదు, ఓటు ద్వారా నిరూపించి నక్కా ఆనందబాబు గారికి, అదేవిధంగా మన దేనేటి కృష్ణప్రసాద్ గారికి ఎంపీ అభివృద్ధికి 2 రోజులు సైకిల్ నేర్పించి అఖండమైన మెజార్టీ సాధిస్తేనే ఇవన్నీ ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి, ఆనందబాబు గారికి గిఫ్ట్ గా మనం ఇస్తేనే ఇవన్నీ అమలవుతాయి. స్థానిక 35వ వార్డులోని గోకుల్ బృందావన్ అపార్ట్మెంట్ నందు వైసీపీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక 35వ వార్డులోని గోకుల్ బృందావన్ అపార్ట్మెంట్ నందు వైసీపీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సతీమణి పుష్ప, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, రమేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అపార్ట్మెంట్ వాసులతో అన్నాబత్తుని పుష్ప పలు అంశాలపై చర్చించి రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు, ఎంపీ అభ్యర్థి కిలారు రోసయ్యలను గెలిపించాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలోని సంక్షేమ పాలనను కొనసాగించేందుకు అందరూ అండగా నిలవాలని పేర్కొన్నారు. అనంతరం పుష్పను అపార్ట్మెంట్ వాసులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరి విజయలక్ష్మి కుమారి, కౌన్సిలర్ జి హరేరాం, నాయకులు కఠారి హరీష్, మద్దాళి శేషాచలం, టి నాగార్జున, పోలిరాజు, మన్నవ ప్రభాకర్, టి అశోక్ యాదవ్, ఎం రాము, దీపక్ బాబు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 2వ రోజు 35వ వార్డుల పర్యటన భాగంగా మన లోకల్ శాసనసభ్యులైనటువంటి మన శివన్న గారి మిసెస్ ఈ వార్డుకి రావడం, పర్యటనలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో మరి మన లోకల్ శాసనసభ్యులైనటువంటి శివకుమార్ గారిని, అట్లానే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కిలారు రోసయ్య గారిని కూడా
మీ అమూల్యమైన ఓటుని వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దానికోసమే మీ అపార్ట్మెంట్ రావడం జరిగింది. మీ అందరూ కూడా సహృదయంతో ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ వార్డులో సుమారుగా 16,67,00,000 రూపాయలు ఈ వార్డులో ఎవరికైనా కానీ పథకాలు కానీ రావడం జరిగింది. అట్లానే ఈరోజు మన 35వ వార్డుకి మన అన్నాబొత్తిన శివకుమార్ గారి భార్య గారైన పుష్ప గారు వచ్చారు. అలాగే మన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు, స్థానిక కౌన్సిలర్ హరేరామ్ గారు మీ అందరికీ పరిచయం. అలాగే వైస్ చైర్మన్ గారు మాలేపాటి హరి గారు అందరూ కూడా ఇచ్చేశారు. సందర్భం ఏంటంటే రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలకు మీ అందరి మద్దతు కోరడం కోసం మన ఈ అపార్ట్మెంట్కి రావడం జరిగింది. మీరందరూ కూడా సహృదయంతో అన్నాబొత్తిన శివకుమార్ గారికి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. ఎంపీ గారు ఇలా రోసే గారికి కూడా మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇంటర్లో అద్భుత ఫలితాలను సాధించిన స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల అభినందన సభ సోమవారం నిర్వహించారు. ఇంటర్లో అద్భుత ఫలితాలను సాధించిన స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థుల అభినందన సభ సోమవారం కళాశాలలో నిర్వహించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను కె ఫరియా 972 మార్కులు, డే నీలిమ 969, షేక్ గాలిబీ 968, కె కీర్తి 967, టి హర్షిత 947, ఏ వెంకట కేశవ్ 918 మార్కులు సాధించారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను పి యశస్విని 459, జిఎల్ఎస్ హర్షిత 444, కె ఫాతిమా సని 437, కె సైదావర్మ 416, కె చంద్రహాస్ 409, ఎల్ యోగా పావని 403, కె బాజీవర్మ 400, సిఎస్సి విభాగంలో వి ఝాన్సీ నాగస్వరూప 406 మార్కులు సాధించారు. ఈ నేపథ్యంలో నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ సాధారణ గ్రామీణ విద్యార్థులతో తమ సంస్థ ఇంటర్లో సాధించిన అసాధారణ ఫలితాలని అన్నారు. జూనియర్, సీనియర్ ఇంటర్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జ్ఞాపికలు అందించే దుస్సాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వి శేషగిరిరావు, వైస్ ప్రిన్సిపల్ పి నాగశంకర్, అధ్యాపకులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఏంటి అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ద కాంపిటీషన్. సో మనకి నెహ్రూ నికేతన్ జూనియర్ కాలేజ్లో వచ్చేది ఏంటంటే మోస్ట్లీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ రావడము. సో వీళ్ళని కూడా మనం ఇప్పుడు ఈ 972 ఆర్ 968, 969 ఇంటి మార్క్స్కి తీసుకురావడం అనేది డెఫినెట్గా it's an hard work of the student as well as the lecturers over here. Give a big round of applause for the students as well as the lecturers. ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఒక్క మార్క్స్ తోటి 980 వచ్చినాడో లేదా 990 వచ్చినాడో లేదా 999 వచ్చినాడో వాడేదో ఇప్పుడు 972 కన్నా తెలియగలడని మాత్రం మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మార్క్స్ ఇస్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా. మార్క్స్ అనేది ఇట్స్ ఇంపార్టెంట్, కనపడాలి, అదే మనని మోటివేట్ చేస్తే, హ్యాపీ చేస్తే. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక్క మార్క్స్ కోసమే కాదు, మనం వీ నీడ్ టు వర్క్ ఫర్ ఏ బెటర్ సొసైటీ. మనం పిల్లల్లో ఒక మంచి డిసిప్లైన్ని, ఒక మంచి క్యారెక్టర్ని డెవలప్ చేసే విధంగా వీ నీడ్ టు వర్క్. అండ్ దట్ ఈస్ వేర్ ద నెహ్రూ నికేతన్ ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్. అండ్ ఈవెన్ జూనియర్ ఇంటర్లో కూడా అవుట్ ఆఫ్ 470 మార్క్స్ కాలేజ్ టాపర్స్ 459 వచ్చారు. సో వాళ్ళు బెటర్మెంట్లో టుమారో దే విల్ గెట్ బెటర్ స్కోర్ బెటర్ మార్క్స్. అండ్ వీటన్నిటికన్నా కూడా రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో డెఫినెట్లీ ఐ విష్ అవర్ స్టూడెంట్స్ విల్ డూ బెటర్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి మన ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా డిజిటలైజేషన్ అంటే వీళ్ళ క్లాసెస్లో వీడియోస్ చూపెట్టడం, లెసన్స్ ఇప్పటివరకు ఏంటంటే ఓవరాల్గా టీచ్ చేస్తున్నాము. సో ఈ డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అనేది లాస్ట్ 3-4 ఇయర్స్గా మనం స్కూల్ లెవెల్లో చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు కాలేజ్ లెవెల్లో కూడా ఆ డిజిటలైజేషన్ చేసి స్టూడెంట్కి ఓన్లీ లెసన్ చెప్పడం కాకుండా ఆ వీడియో చూపెట్టడం, అవసరమైతే ఆ వీడియోస్ మళ్ళీ పిల్లలకి షేర్ చేసి ఇంటి దగ్గర మళ్ళీ చదువుకునేటప్పుడు వాళ్ళకి డౌట్ వస్తే ఆ వీడియో చూసి క్లారిఫై చేసుకునే విధంగా సో అలాంటి ఒక ఆప్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాము. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ స్టూడెంట్కి ఎంత అర్థమైంది, వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్.
అవినీతి రహిత పరిపాలన కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి జై భారత్ నేషనల్ పార్టీకి అఖండ విజయాన్ని అందించాలని ఆ పార్టీ వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దూరు భాగ్యరాజు పిలుపునిచ్చారు. జై భారత్ నేషనల్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దూరు భాగ్యరాజు వేమూరు నియోజకవర్గం చిరుమూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించి తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేళతాళాలతో చిరుమూరు గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దూరు భాగ్యరాజు మాట్లాడుతూ సోమవారం వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని వేమూరులో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును బ్యాటరీ టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపిస్తే వేమూరు నియోజకవర్గంలో విప్లవాత్మక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లా కోటేశ్వరరావు, సాంబశివరావు, వేమూరి ఇస్మాయిల్, పలువురు మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన తెనాలి పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు తమ విజయోత్సవ ర్యాలీని సోమవారం తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించాయి. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ విజయాలను సాధించిన ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల వారు తెనాలి పట్టణంలో సోమవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థ అధ్యాపకులు ద్విచక్ర వాహనాలపై ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐ విద్యా సంస్థల బస్సులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. తెనాలి పట్టణంలోని పలు కోడల మీదుగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థ డీన్ ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు ఉత్తీర్ణతను సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో విజయోత్సవ ర్యాలీని సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాల్లో తెనాలి పట్టణంలో అత్యధిక మార్కులు సాధించడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ మరియు జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా అత్యున్నతమైన పాస్ పర్సంటేజ్ సాధించారు. కాబట్టి ఈరోజు విజయోత్సవ ర్యాలీ జరుగుతుంది. థ్యాంక్ యూ. అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పదని, అన్నదానం చేసేవారు ఆ భగవంతుని కృపకు పాత్రులవుతారని శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్కరాజు తెనాలి డొంకరోడ్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నారు. తెనాలి చంద్రావూరు డొంకరోడ్లో నివసించే 100 మంది పైగా పేదలకు శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి నిర్వహణలో సోమవారం చంద్రావూరు డొంకలో గల మారుతి ఆలయం నందు అన్నదాన కార్యక్రమాన్ని సేవా సమితి అధ్యక్షుడు సాయి లక్కరాజు ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి నెల తొలి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వంటపాటి శైలజ జన్మదినోత్సవం పురస్కరించుకుని డొంకరోడ్లోని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు దేశయ్య, బ్యాంక్ అధికారి నాగేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి తరఫున ప్రతి నెల మొదటి గురువారం వివిధ కాలనీలో అన్నప్రసాద వితరణ జరుపుతున్నాం. అందులో భాగంగా ఈ నెల కూడా ఇదే కాలనీ జరపడం జరిగింది. ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏమిటంటే మన నాగేశ్వరరావు గారి సతీమణి శైలజ గారి పుట్టినరోజు. ఈ రోజున వారి పుట్టినరోజుని ఇక్కడ ఈ కాలనీలో వీళ్లతో సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నారు. ఆ కారణంగానే ఈ రోజున ఇక్కడ 100 మంది పైగా కాలనీ వాసులకు అన్నప్రసాద వితరణ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే సందర్భంగా మేము విన్నవించుకునేది ఏంటంటే ఏ కాలనీలో అయినా మాకు ముందుగా తెలియజేసి ఇంతమందికి మాకు అన్నదానం చేయండి అని అడిగితే తప్పకుండా గురువారం నాడు ఆ కాలనీలో ఎంతమందికైనా మేము చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పన్నుల భారం నుండి రానున్న ఉమ్మడి ప్రభుత్వం విముక్తి కల్పిస్తుంది. జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, ఎన్డీఏ కూటమి తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్. వైభవంగా శ్రీ న్యూకారమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి అభివృద్ధి మనోహర్ వ్యవస్థానితోనే సాధ్యం. వారిని గెలిపించాలన్న పవన్ కళ్యాణ్. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.